యూరప్కి రష్యా ఒక సవాల్ విసిరింది అని చెప్పాలి. వాస్తవంగా చెప్పాలంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకి వెళ్తున్నారు. ఉత్తర కొరియా అంటే తెలిసిందే కదా, కిమ్ అడ్డాకి వెళ్తున్నారు. పర్టికులర్గా ఈ టైంలో నాటో యూరప్ దేశాలన్నీ కలిపి రష్యాను దెబ్బతీయడానికి కొత్త ఎత్తులు వేస్తూ ఉక్రెయిన్కి భారీ ఎత్తున ఆయుధాలు సమకూర్చుతూ ఉన్నటువంటి సందర్భంలో, ఒక కూటమి చాలా బలంగా తయారు చేస్తున్నటువంటి సందర్భంలో మరొక కూటమి దిశగా రష్యా అడుగులు వేస్తోంది. చైనా అధ్యక్షుడితో మొన్న మధ్యనే చర్చలైనవి, ఇరాన్ అధ్యక్షుడితో చర్చలైనవి, ఇప్పుడు ఉత్తర కొరియా. టోటల్గా ఈ 4 దేశాలు కలిపి ఒక్క తాటి మీదకి వచ్చి కొత్త కూటమిని ప్రకటిస్తాయా చూడాల్సింది. అదే జరిగితే మరొకసారి పాత యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ నాటి ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభమైనట్టే. పుతిన్ ప్రస్తుతానికైతే సంబంధాలు బలోపేతం చేసుకోవడం, అట్లాగే ఉత్తర కొరియా నుంచి కొన్ని ఆయుధాలు కొంటున్నది రష్యా. వాటికి సంబంధించి మాత్రమే జరుగుతాయే చర్చలు. మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా చూడాలి.